డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఈ మాట వినగానే మనకి ఒక గోల్డ్ జ్యువెలరీ షాప్ గుర్తుకొస్తుంది కదా. అన్ని రాష్ట్రాల్లో బ్రాంచెస్ ఉన్నాయి. ప్రతి ఊళ్ళో ఒక షాప్ కంపల్సరీగా ఉంటుంది ఇప్పుడు. పైగా ఆ జ్యువెలరీ షాప్ యజమాని స్వయంగా చెప్పడంతో ప్రజలంతా కూడా అట్రాక్ట్ అవ్వడం మొదలుపెట్టారు. నమ్మకానికి మారు పేరు మా లలిత జ్యువెలరీ అంటూ చాలామంది ప్రజలు తండోపతండాలుగా వెళ్ళి బంగారపు వస్తువులు కొనుక్కుంటూనే ఉన్నారు. ఎందుకంటే నమ్మకానికి ఓ భరోసాగా. మనం బంగారం అనేది అస్తమానం కొనుక్కునే వస్తువు కాదు. డబ్బులు కొంచెం కొంచెం కూడబెట్టుకొని ఎంతో కష్టపడి బంగారం కొనడం అనేది ఒక కళ. ప్రతి ఒక్కరూ ఈ కళని నిజం చేసుకోవాలని చాలా కాలం వెయిట్ చేస్తూ ఉంటారు. ఈరోజు ఈ బంగారు గాజులు వేసుకోవాలనుంది, లేదంటే బంగారపు గొలుసు కొనుక్కోవాలనుంది అంటే నేను ఎంతకాలం ఎంత డబ్బులు కూడబెట్టుకోవాలి అని ముందు నుంచి ఆలోచనలు చేసుకొని, ఈ ఆలోచనలన్నీ దాదాపుగా కొన్ని నెలల పాటు చేసుకొని కూడబెట్టుకొని డబ్బులు నమ్మకమైన షాప్లో మన ప్రతి పైసాకి బంగారం ఖచ్చితంగా క్వాలిటీ ఉండేలా, నాణ్యత విషయంలో రాజీ పడకుండా ఉండేలాగా మనం కొనుగోలు చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడే ఒక కస్టమర్కి ఒక అనూహ్యమైన సంఘటన చోటు చేసుకుంది. ఇంతకుముందు మనం ఎప్పుడు వినుండడం. 5 సంవత్సరాల క్రితం 42 గ్రాముల బంగారం కొన్నాడు అతను. మనం బంగారం కొంటున్నామంటే అవసరానికి ఉపయోగపడుతుంది అనేది కూడా మన మైండ్లో ఆల్రెడీ ఫిక్స్ అయిపోతాం ఖచ్చితంగా. ఎందుకంటే ఏదన్నా అనుకోని ఆపద వచ్చిందంటే బంగారం అనేది మనకు ఒక ఇన్వెస్ట్మెంట్ లా కనిపిస్తుంది. అమ్మేటప్పుడు అతనికి అనూహ్య పరిణామం ఎదురైంది. 6 గ్రాముల బంగారం తేడా వచ్చింది. కొన్నది 42 గ్రాములు, తర్వాత 6 గ్రాములు తగ్గింది. అసలు మనం ఎప్పుడూ వినుండం. 6 గ్రాములు అంటే చాలా చాలా పెద్ద అమౌంట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఖచ్చితంగా 70,000 వరకు తేడా. జనరల్గా ఇలాంటి సిచ్యువేషన్లో మనకి మిల్లీగ్రామ్స్లో లేదంటే గ్రామ్ లోపే కొన్ని చోట్ల మనం ఇలాంటి సిచ్యువేషన్ ఎదురు చేసుకున్నాం. కానీ వాళ్ళు కూడా ఏంటంటే ఇది ఎందుకు తగ్గింది అంటే ఏదో కారణాలు చెప్తూ ఉంటారు. డస్ట్ వచ్చిందని, అదని, ఇదని ఏదో కాంప్రమైజ్ అయిపోతాం. కానీ ఏకంగా 6 గ్రాముల బంగారం తగ్గిపోవడం అంటే మనం ఎప్పుడైనా విన్నామా, చూసామా? ఇది మోసం అనుకోవాలా, లేదంటే ప్రజల్ని మభ్యపెట్టడం అనుకోవాలా? మరి ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఆ బాధితుడు ఎవరి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయాలి? ఇప్పుడు ఆ కస్టమర్కి ఎదురైన సిచ్యువేషన్ని ఫ్యూచర్లో మనం కూడా ఫేస్ చేయొచ్చు. మరి అప్పుడు ఏం చేయాలి? ఎవరిని ఆశ్రయించాలి? మనకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందా అనేది ప్రస్తుత రోజుల్లో చెప్పలేని పరిస్థితి. ఎంత పోరాడినా కూడా న్యాయం అనేది జరగట్లేదు. ఖచ్చితంగా అయితే ఈ విషయంలో ఆ కస్టమర్కి న్యాయం జరగాలని మనం ప్రతి ఒక్కళ్ళం కోరుకుందాము. మరి మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఎదురైందా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.